హాయ్ గైస్, దిస్ ఇస్ పద్మజ రాలపల్లి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేము కార్తీక పౌర్ణమి రోజు తిరుపతిలో ఉండే కపిల్ తీర్థం టెంపుల్కి వెళ్ళాము. సో అక్కడ వాటర్ ఫాల్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉండింది. మేము అక్కడ స్నానాలు చేసేసి దీపారాధన చేసుకున్నాము. అట్లే దర్శనం కూడా చేసుకున్నాము. ఆ రోజు చాలా రష్ ఉండింది. పౌర్ణమి కాబట్టి, కార్తీక పౌర్ణమి కాబట్టి చాలా రష్ ఉండింది, ఈశ్వర టెంపుల్ కాబట్టి. సో ఆ రోజు దీపారాధన అంతా చేసుకొని 365 ఒత్తులు పెట్టి దీపారాధన చేసుకున్నాము. తర్వాత కోనేరులో కూడా మేము చిన్న దీపాలు పెట్టి వదులుతాం కదా, అరటిపూ దీంట్లో దాన్ని పెట్టి పూజ చేసుకున్నాం అనమాట. కోనేరులో కూడా దీపారాధన చేసినాము, వదిలినాము. సో అదైతే ఇప్పుడు వీడియోలో వచ్చింది. డెకరేట్ చేస్తున్నారు స్వామివారిని, అమ్మవారిని. అక్కడ ఉత్సవాలు జరుగుతాయి కాబట్టి అక్కడ డెకరేట్ చేసి పెట్టున్నారనమాట ఈవినింగ్ పూజ కోసము. సో అవన్నీ కూడా వస్తాయి. ఇంకొక టెంపుల్కి వెళ్ళాము, మా ఇంటి దగ్గర ఉండే టెంపుల్కి, శివాలయంకి. అక్కడ కూడా బాగుండింది. అక్కడ కూడా అమ్మవారికి అయ్యవారికి కళ్యాణోత్సవం చేస్తున్నారు, చాలా బాగుండింది అది కూడా. సో ఇప్పుడు ఆ వీడియోలో అన్నీ కంటిన్యూషన్ వస్తుంది, చిన్న వీడియో. సో చూసి ప్రార్థించుకోండి మీరు కూడా. చాలా లేట్ అయింది పెట్టడానికి, కొంచెం లేట్ అయింది. సో ఈ వీడియో ఫుల్గా చూసేయండి, చిన్న వీడియో. పూజ చేసుకుని వచ్చిన తర్వాత ఇంకా ఆపోజిట్లో, బయట టెంపుల్కి ఆపోజిట్లో మనకి ఈ బజ్జీలు బోండాలన్నీ వేస్తారు. అక్కడే చాలా బాగున్నాయి టేస్ట్ అయితే. అక్కడ బజ్జీలు అవన్నీ తినేసి కాఫీ కూడా తాగాము. తాటి బెల్లం కాఫీ చాలా బాగుంది. ఇంకా తాటి బెల్లం కాఫీ కాకుండా సొంటి కాఫీ అవన్నీ కూడా ఉంటాయన్నమాట పక్కన, చాలా బాగుంటుంది. ఇంకా మేము చల్లగా నీళ్ళు వాటర్ ఫాల్స్లో తడిచి వచ్చిన దానికి ఆ వేడివేడిగా బజ్జీలు తింటే చాలా బాగుంది. భలే ఎంజాయ్ చేసినాము. సో ఈ వీడియో అయితే మీరు కంటిన్యూషన్లో చూసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్. నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. तन्नोगोरे प्रचोदयात् यर्मन्नामयो सलकदपत्रो स्वाभार्कस्कार जयजयजयरूपायलो दीर्घमायुः निजासिंगकल्याण भाग्यात् चित्तवागारूपयो श्री शंकरानो स्वाभार्कस्कार जयजयरूप